భరతమాత సేవలో శ్రీ బంకించంద్ర చటర్జీ రచించినటువంటి వందే మాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కాకినాడలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతుంది. ఎందుకు కాకినాడలోనే చేస్తున్నామంటే 1923వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సమావేశం కాకినాడలో జరిగింది. అప్పుడు అధ్యక్షుడిగా మౌలానా మొహమ్మద్ అలీ ఆ కార్యక్రమానికి వ్యవహరించారు. ఎప్పుడైతే వందే మాతర గీతాన్ని పాడమని చెప్పారో పూర్తి గీతాన్ని పాడనివ్వకుండా ఆయన అభ్యంతరం తెలిపినారు. పూర్తి గీతం పాడితే అది హిందువులకు సంబంధించిన గీతంగా మారుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ విధంగా అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలకి హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టే విధంగా హిందూ ముస్లింల మధ్య విభజన వచ్చే రకంగా వ్యవహరించి చారిత్రాత్మక తప్పిదం చేసింది. ఆ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని పోగొట్టడానికి సమైక్యత, స్వరాజ్యం, స్వదేశీ నినాదంతో ఈరోజు కాకినాడలో పెద్ద ఎత్తున ఈ వందే మాతర కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. మనందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది.